రాజ్యాంగాన్ని మత సామరస్యాన్ని రక్షించుకోవాలనే నినాదంతో జనగణమన అభియాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే సరిపోదని, ఆయన ఆశయాలు భారత రాజ్యాంగాన్ని కాపాడాలని అభిప్రాయపడ్డారు. మతోన్మాద శక్తులు, కుల మతాల మధ్య వివక్ష లేకుండా హమ్ సబ్ ఏక్ హై అంటూ అన్ని వర్గాల వారు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. తరఫున తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ తరఫున ఈరోజు ఇక్కడ ఒక పెద్ద భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు భారతదేశం ఒక చాలా సంక్లిష్ట పరిస్థితిలో ఉంది. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ఏ విలువలతో అయితే స్థాపించబడిందో ఆ విలువలు కూడా ఈరోజు ప్రమాదంలో ఉన్నాయని మేమందరం కూడా నమ్ముతున్నాము. తప్పనిసరిగా అంబేద్కర్, అదేవిధంగా మన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న అనేక మంది వీరుల కళలతోటి భారతదేశం ఏర్పడింది. ఆ భారతదేశాన్ని, ఆ భారతదేశపు విలువలను, మత సామరస్యాన్ని, అదేవిధంగా ఒక వైవిధ్యతతో కూడిన సంస్కృతిని పక్కన పెట్టి ఒకే సంస్కృతి, ఒకే జాతి, ఒకే మతము అనే వైపుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. అంతేకాదు, ఎవరైతే దేశాన్ని ప్రేమించే వాళ్ళు, ఎవరైతే రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళు, ఎవరైతే హక్కుల కోసం పోరాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా దాడి జరుగుతుంది. వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది, జైల్లో పెట్టడం జరుగుతుంది. ఇటువంటి భారతదేశం మనకు వద్దు. తప్పనిసరిగా అందరికీ స్వేచ్ఛ, స్వాతంత్రం ఉండాలి. అన్ని మతాల మధ్య సమానత ఉండాలి. అన్ని మతాల ప్రజలకి కూడా ఒకటే రకమైన హక్కులు లభించాలి అనే విధంగా మన భారతదేశం ఏర్పడింది. దాన్ని కాపాడుకోవడం కోసము ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చారు. లౌకిక రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం అనేటువంటి నినాదాలతో భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ర్యాలీ. ఎందుకంటే ఇవాళ భారతదేశ రాజ్యాంగానికి చాలా ప్రమాదం ఏర్పడింది. ఇవాళ కుల, మత, జాతి, లింగ వివక్షలని రద్దు చేస్తూ భారత రాజ్యాంగం అమలు చేసుకుంటున్న దశలో బీజేపీ పరిపాలకులు అధికారంలోకి వచ్చాక భారత రాజ్యాంగాన్ని పాతి పెడతాం, బొందలో పెడతాం, దాన్ని తీసేసి మనువాద రాజ్యాన్ని తెస్తామని చెప్పి ఇవాళ సెక్యులరిజానికి బొందబెడుతున్నారు. ఇవాళ రామరాజ్యం స్థాపిస్తామంటున్నారు. ఇవాళ భారతదేశంలో వివిధ భాషలు, వివిధ భిన్న సంస్కృతులు, భిన్న మతాల సమ్మేళనంతో భారతదేశంలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తుంటే ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగిస్తూ ప్రపంచంలోనే కీర్తించిన అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇవాళ మనకి అమల్లో ఉంది. కానీ ఆ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఇవాళ అనేక దేశాల్లో భారత రాజ్యాంగాన్ని కీర్తిస్తున్నారు, అంబేద్కర్ని కీర్తిస్తున్నారు, అంబేద్కర్ స్టాచ్యూని పెడుతున్నారు. అటువంటి దశలో ఇవాళ అంబేద్కర్ సాక్షిగా భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, భారత రాజ్యాంగం రక్షించుకోవడం కోసం పోరాటాలు చేద్దామని చెప్పి ప్రతినిపుడుతూ ఇవాళ ఈ కార్యక్రమం మేము చేస్తాం.